గిరిజన బిడ్డలు ఆదివాసీలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రణాళికలు చేసింది రాష్ట్ర సర్కార్. అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లోని 20 మందిని ఎంపిక చేశారు. గిరి దర్శకులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. వీరంతా టూరిస్టులకు గైడ్గా వ్యవహరిస్తారని తెలిపారు అధికారులు. అటవీ, పర్యాటక, గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గిరి దర్శకు టూరిజంలో భాగమవుతారన్నారు. జీవనోపాధి కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు గిరి దర్శకులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ఇప్పుడు వారంతా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులకి దారి చూపేవారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో గిరి దర్శక్ పేరుతోటి వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశారు. వీళ్ళంతా టూరిస్టులకి ఇక నుండి దారి చూపనున్నారు. సో 20 మంది గిరి దర్శకులని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెము జిల్లాల నుండి సెలెక్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. సో ఈ గిరి దర్శక్ అంటే మెయిన్గా టూరిజం సంబంధించి టూరిస్ట్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ టూరిస్ట్ సంబంధించిన ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఉండనున్నారు. సో వీళ్ళు వచ్చిన టూరిస్టులకి ఆ ప్రాంతం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రదేశాలని మొత్తం కూడా చూపించి వాటికి సంబంధించిన విశిష్టతను వివరించనున్నారు. సో అసలు ఈ గిరి దర్శకు సంబంధించి వీళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు. మీరు ఎక్కడి నుండి, ఏ జిల్లా నుండి వచ్చారు? సో మిమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు అధికారులు ఏం చెప్పారు? మీరు ఏం పని చేయాలని చెప్పారు? మమ్మల్ని ములుగు జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 మంది వచ్చిన, అందులో మేము నూగూరు వెంకటాపురం తరపు నుంచి, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ తరపున మాకు గిరిజి దీక్షత్ తరపున మన కర్రెగుట్టలు అంటే వాజేడు, వెంకటాపురం, ఏటూరు నగరం డివిజన్ పరిధిలోని కర్రెగుట్టలు, ఎందుకంటే కర్రెగుట్టలు అంటే మన నక్సలైట్ ప్రభావం ఉన్న భయంకరమైన ప్రాంతంలో ఉన్నది. కాబట్టి ఈ కర్రెగుట్టల్లో ఆ రోజున మనకున్నటువంటి ప్రభుత్వాలు నక్సలైట్లు మీద ఎంతో దూరాయి. కాబట్టి దానికి కర్రెగుట్టలు అంటేనే కారడవిలో కాకులు దూరని కారడవిలో నక్సలైట్ ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ నక్సలైట్లకు పునరావాసం కల్పించి దాన్ని అభివృద్ధి చేసి ఈ రోజున గ్రామాలలో ఉన్నటువంటి ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంచుకొని మా 2 మండలాలు ఏజెన్సీ జిల్లాలు కాబట్టి మా జిల్లాలో ఆదివాసులు వెనకబడి ఉన్నారు, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. కాబట్టి వీళ్లను అభివృద్ధి వైపు తీసుకుపోవాలి. ఆదివాసీలు ఇంకా నిరుద్యోగంతో ఉండి అమాయకంగా దూరంగా ఉన్నారు. ప్లస్ అందులో భాగంగా చదువుకున్నా కానీ ఉపాధి అవకాశాలు లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున మాకు గిరి దీక్షిత్ పేరుతోటి మా 2 జిల్లాలకు సంబంధించి 20 మందిని మా గిరి దీక్షిత్ తరఫున తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే ఈ దీక్షిత్ టూరిస్టు మా ములుగు జిల్లాలో ఉన్నటువంటి టూరిస్టులు, అందులో మెయిన్ ఒకటంటే మీరు కర్రెగుట్టల పైన మల్లన్న బేడం దేవర ఉంది, అదే గుడి అంటారు. దాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే అక్కడ ఆ దేవుని దగ్గర పోయి మనం ఏది కోరుకున్నా సంతు మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైతే అది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మనకు వర్షాలు లేకుండా ఉన్న కూడా ఆ గుడి దగ్గర పోయి మనం పూజించి మన దేవత ప్రకారం, మా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం పూజిస్తే వెంటనే వచ్చే విధంగా ఆ మల్లన్న దేవుడు సాక్షిగా ఈ రోజున మాకు ఆ దేవుణ్ణి అభివృద్ధి చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగనే మాకున్నటువంటి వెంకటాపురం మండలం మైతాపురం వాటర్ ఫాల్స్, హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. ఈ మైతాపురం వాటర్ ఫాల్స్ ఫ్యామిలీతో పోయినా ఎలాంటి హాని జరగదు. కాబట్టి ఈ మైతాపురం వాటర్ ఫాల్స్ దాదాపు 6-7 అడుగుల ఎత్తుల నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఫ్యామిలీతో పోయినా కూడా అంత ప్రమాదం జరగదు. కాబట్టి ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టి ఈ టూరిస్టు ప్రకారంగా మైతాపురం వాటర్ ఫాల్స్, బొగత వాటర్ ఫాల్స్, అలాగనే ముత్యందార వాటర్ ఫాల్స్, ఏనుగులసరి వాటర్ ఫాల్స్ ఈ టూరిస్టులను చేసి మాకు వాళ్ళని తీసుకుపోయే బాధ్యత ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చెప్పండి, మీరు ఏ జిల్లా నుండి? సో మీరు ఏం చేయాలని చెప్పారు? మీకు ట్రైనింగ్ ఇంక ఇవ్వలేదు, ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు అధికారులు. సో ఫస్ట్ మీకు అపాయింట్ చేసుకునేటప్పుడు ఏ విధమైన పని ఉంటుంది, ఎట్లా మీరు గైడ్ చేయాలి, ఏం చెప్పారు? నా పేరు ఉబ్బమోహన్ రావు అండి. దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అంజుపాక గ్రామం. గతంలో ఒక 2012లో మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాను. తర్వాత 2018-26 బయటకు వచ్చా. ఎస్వి ఎదుట లొంగిపోయినా.
తర్వాత అప్పటి నుంచి మాకు రివార్డు ఇచ్చారు, అన్నీ కల్పించారు, పునర్వసన కల్పిస్తామన్నారు. ఇదే క్రమంలో నేను కొంత కాలంగా ఒక 8 సంవత్సరాల కాలంగా ఖాళీగా ఉంటున్నా. ఈ సందర్భంగా ఎస్పీ గారు గిరిదర్శక్ అనేసి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఈ పర్యాటక శాఖ డిపార్ట్మెంటు, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ టూరిజం డిపార్ట్మెంటు ఇవన్నీ కలిసి గైడ్లైన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇందులో మీకు ఒక ఉపాధి అవకాశం అనేది కలుగుతుంది, వస్తారా అనేసి వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. ఇలాగ మా మండలం నుంచి 3 సెలెక్ట్ అయ్యాం. 2 కుర్రోళ్ళు దుమ్మగూడెం మండలానికి సంబంధించినటువంటి దినేష్ అనే అబ్బాయి, తర్వాత సోను, ఈ 3 మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రావడం జరిగింది సార్. ఓకే. ఇది మొత్తానికి గిరిదర్శకు సంబంధించి అంటే గతంలో మావోయిస్ట్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, దాంతోపాటు మావోయిస్టులకి దారి చూపిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు సంబంధించిన ప్రాంతాలు, అందులోనూ ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి ప్రస్తుతం ములుగు జిల్లా నుండి 10 మందిని, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 10 మందిని, మొత్తము 20 మందిని సెలెక్ట్ చేసి ప్రైమరీగా ఈ గిరిదర్శక్ పేరుతోటి వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. వీళ్ళు మొత్తం కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉంటాయో పర్యాటకులకి గైడ్గా పనిచేయనున్నారు. అంటే ఒక విధంగా వీళ్ళకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది, ఒక విధంగా రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక విధంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తుందని చెప్పాలి.